మా ఇంటి దగ్గర ప్రతి వారం సంత జరుగుతుందండి. అక్కడ నేను గమనించిందంటే యాపిల్లు, అరటి, జామ ఇటువంటి పళ్ళు ఇద్దరు, ముగ్గురు అమ్ముతారు. కానీ ఈ నేరేడు పళ్ళనేది సైకిల్ మీద పెట్టుకొని 10 మంది అమ్ముతున్నారు. అలాగే జనం కూడా వచ్చి కొంటున్నారు. అలాగని అవేమన్నా తక్కువ రేటా? మనకి అరటి, జామ, బొప్పాయి వంటివి కేజీ 40, 50, 60 ఉంటాయి. ఎక్కువ రేటు ఉండేవి దానిమ్మకాయలు 200, 150 మరీ సీజన్ కాకపోతే 300 కూడా పలుకుతాయి. కానీ ఈ నేరేడు పళ్ళనేవి ఎంత రేటంటే ఏప్రిల్‌లో మొదటి వారం అలా అవి రావడం మొదలుపెట్టినప్పుడు కేజీ 400 ఉంటాయి. 400 అంటే జనం పారిపోతారని వాళ్ళు పావు 100 లేకపోతే 90 అని చెప్తారు. తర్వాత క్రమంగా ఎండలు ముదిరి కాపు పెరిగాక అది 50, 60 రూపాయలకి. అయినా సరే కేజీ 200 నుంచి 250 రూపాయల వరకు ఉంటుంది. సో, మరి జనం ఎంత ఇంట్రెస్ట్‌గా కొని తింటున్నారు. ఎందుకంటే షుగర్‌కి అది పనిచేస్తుందని ఒక నమ్మకం బాగా ఉండడం వల్ల. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పుకునేదేంటంటే, మనకి మామిడి పళ్ళు, సపోటా, అరటి వంటివి అరటిపళ్ళు అనుకోండి తింటే తియ్యగా ఉంటాయి. ఆ తియ్యటి పళ్ళు తినగానే ఒంట్లో బ్లడ్ షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి. కానీ జామకాయలు, బొప్పాయికాయలు ఇలాంటివి అంత తీపి ఉండవు కదా! అవి తింటే షుగర్స్ అంత ఫాస్ట్‌గా పెరగవు. అదేవిధంగా ఈ నేరేడు పళ్ళు కూడా అంత తీపి ఉండవు కాబట్టి అవి మీరు ఒక 10, 15 తిన్నా సరే షుగర్ లెవెల్స్ అంతగా పెరగవు. కానీ ఒక ప్రాబ్లమ్ ఏంటంటే మనకి షుగర్‌కి ఉపయోగపడతాయని మనం రోజు ఒక 10, 15 తినేస్తున్నాం అనుకోండి. వాటికి మెయిన్ ఉన్న గుణం ఏంటంటే నీళ్ళ విరేచనాలు, మోషన్స్‌ని తగ్గిస్తాయన్నమాట. సో, ఆల్రెడీ పెద్దవాళ్ళకి షుగర్ ఉన్న వాళ్ళకి మలబద్ధకం ఉంటుంది. కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్. వాళ్ళు మళ్ళీ రోజు ఇవి తింటూ ఉంటే ఇంకా మలబద్ధకాలు వచ్చి ఎక్కువ ప్రాబ్లమ్ రావడానికి అవకాశం ఉందన్నమాట. అయితే ఏంటి? ఈ నేరేడు పళ్ళకి, ఈ షుగర్‌కి సంబంధం ఏంటి? దీని గురించి గాని మనం కొంచెం లోతుగా గాని చూస్తే, నేరేడు పళ్ళు తినడం వల్ల షుగర్ వ్యాధికి పెద్దగా ఉపయోగం ఉండదు. మనకి జామకాయలు, బొప్పాయికాయలు ఏ విధంగా అయితే ఉపయోగమో అదే విధమైన ఉపయోగం ఉంటది. మనం అంత రేటు పెట్టి, అంత టెన్షన్‌గా కొనుక్కొని తినే అంత సీన్ అయితే లేదు. దయచేసి తొందరపడకండి. నేను పూర్తి ఆధారాలతో ఈ వీడియో చేశాను. నిజంగా ఎవరికైనా షుగర్ ఉండి ఇంట్లో పెద్దవాళ్ళకో మనకైనా ఎవరికైనా షుగర్ ఉండి నేరేడు పళ్ళు కొనుక్కొని తింటూ ఉంటే మాత్రం ఇది చాలా ఉపయోగపడుతుంది. నేను అన్ని ఆధారాలు పూర్తి ఆధారాలతో వీడియో చేశాను. దయచేసి చివరి వరకు చూడండి. నా వీడియో అయితే మీకు ఉపయోగపడుద్ది. దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, నన్ను సపోర్ట్ చేయండి. సరే, ఏ ఆధారం మీద నేను చెప్తున్నాను అంతగా ఉపయోగపడదు అని చెప్పి అంటే ఇప్పుడు ఈ వెబ్సైటు అమెరికా గవర్నమెంట్ హెల్త్ వెబ్సైట్ అండి. ఇందులో పేపర్స్ ఉంటాయి. పరిశోధన పత్రాలు ఉంటాయి. అందులో ఒక పరిశోధన పత్రం ఆధారంగా నేను ఇది చెప్తున్నాను. అయితే ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే నేరేడు పళ్ళు అనేవి ఇండియాలోనే ఎక్కువ ఉంటాయి. అంటే ఈ ఆసియా ఖండంలో ఎక్కువ ఇండియాలో ఉంటాయి. కొంచెం ఉంటే బంగ్లాదేశ్, పాకిస్తాన్‌లో ఉంటాయి. కొంచెం ఆఫ్రికాలో కూడా ఉంటాయి. అమెరికాలో అసలు నేరేడు పళ్ళు అనేవి పెద్ద కాయవు. వాళ్ళకి తెలీదు. వాళ్ళు అవి నేరేడు పళ్ళు షుగర్‌కి పనిచేస్తాయి లేదని మనకి చెప్పడం ఏంటి? మన ఆయుర్వేదంలోనే నేరేడు పండు ఆ చెట్టు ఏంటి, బెరడేంటి, వేరేంటి, ఆకేంటి, పండేంటి, దేని ఉపయోగం ఏంటనేది డీటెయిల్డ్‌గా ఇచ్చారు. ఎప్పుడో ఇచ్చారు. ఇప్పుడు అమెరికాలో ఎక్కడో పరిశోధనా పత్రం నేరేడు పళ్ళు పనిచేయవంటే అది చదువుకొని వచ్చి నేను మీకు చెప్పడం ఏంటి? అయితే కంగారు పడకండి. ఈ పరిశోధన పత్రం అమెరికా గవర్నమెంట్ వెబ్సైట్‌లో ఉన్న దాన్ని చేసిందైతే మన ఇండియన్ డాక్టర్సే. బెంగుళూరుకి చెందిన డాక్టర్స్ పరిశోధించారు. అంటే కొన్ని వందల పత్రాలని ఏదో ఒకటి తీసుకోవాలి కదా! ఆధారంగా ఇది తీసుకున్నాను. సో, వాళ్ళ చేసిన పరిశోధన ఆధారంగా తేలింది ఏంటంటే నేరేడు పండు అనేది అమృతంతో సమానం. అది మేలు చేయని భాగం అంటూ లేదు. గుండె, లివరు, కిడ్నీ, కళ్ళు, పళ్ళు శరీరంలో ప్రతి భాగానికి అది ఉపయోగపడింది. కానీ నేరేడు పండు తినడం వల్ల షుగర్‌కి ఏమన్నా తగ్గుతుందా అంటే మాత్రం అంత పెద్ద గొప్ప ఉపయోగం అయితే లేదు అని చెప్పారు. అయితే మరేంటి? వాళ్ళు పరిశోధనలో తేలింది ఏంటంటే మనం తెచ్చుకుంటాము, గుజ్జు తిని పిక్క పారేస్తాం. వాళ్ళు చెప్పింది ఏంటంటే ఆ గింజ తినండి. గింజలు బాగా పనిచేస్తే నేరేడు పండుకి అని చెప్పారు. సో, ఇక్కడ వీళ్ళు ఏం చెప్పారంటే ఎలకలు, కుందేళ్ళు మొదలగు జంతువుల మీద పరిశోధన చేశారు. వాటికి ఏమి ఇచ్చారు? హై ఫ్యాట్ ఫుడ్ ఇచ్చారు. స్ట్రెప్టోజోటోసిన్ అనే ఒక పదార్థం ఇచ్చారు. నెక్స్ట్ ఈ నేరేడు పళ్ళు గింజల పొడి అంటే వీటిని ఇంగ్లీష్‌లో జామున్ అంటారు నేరేడు పండుని. మరీ స్పెసిఫిక్‌గా చెప్పాలంటే జావా జామున్ అంటారు. జావా జామున్ బెనిఫిట్స్ అట్లా ఏదైనా మనం నెట్‌లో సెర్చ్ చేస్తే మనకి ఇవన్నీ కనబడతాయి.
సో, ఈ జామూన్ సీడ్ పౌడర్ ఇచ్చారు. సో, ఈ స్ట్రెప్టోజోటోసిన్ అనే ఒక పదార్థం ఇచ్చారు కదా! అదే మందై ఉండొచ్చు కదా! దాని వలన కూడా మనకు షుగర్ తగ్గుండొచ్చు కదా! అనే డౌట్ రావడం సహజం. అయితే ఈ స్ట్రెప్టోజోటోసిన్ అంటే ఏంటంటే, ఇప్పుడు మనం ఇంట్లో కూర్చొని బోలెడు పంచదార ఏసుకొని ఎన్నో టీలు మనకు నచ్చినన్ని టీలు తాగొచ్చు. లేదు కూల్ డ్రింకులు నచ్చినన్ని తాగొచ్చు. కేకులు తినొచ్చు, స్వీట్స్ తినొచ్చు, తీయగా ఉండే ఫ్రూట్స్ అన్నీ తినేయొచ్చు. సో, అన్నీ తినేస్తాం. ఒక 5, 6 కేకులు తినేసామండి. కూల్ డ్రింకులు తాగేసాం. ఆఫీస్‌కెళ్ళి కుర్చీలో కూర్చొని ఒక 5, 6 గంటలు పని చేస్తే పని బ్రహ్మాండంగా జరిగిపోద్ది. కానీ మన ఒంట్లోకెళ్ళిన షుగర్‌కి పనేంటి? దానికి మనం తగిన పని చూపించలేకపోతే బ్లడ్‌లోనే షుగర్ ఉండిపోయి మనకు షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయి కదా! కానీ ఈ కుందేళ్ళు, ఎలకల మీద పరిశోధన చేయాలి అంటే పాపం మనం వాటికి ఏమి ఇస్తాము? ఒక క్యారెట్ ముక్కో, క్యాబేజీ ముక్కో, కొంచెం గడ్డో పెడతాం. అప్పుడు వాటి ఒంట్లో షుగర్ ఎలా పెరుగుద్ది? పెరిగితేనే కదా మనం పరిశోధించిన మందో, ఈ గింజల పొడో పనిచేస్తుందో లేదో తెలియాలి కదా! మీకు డయాబెటిస్ అనే రీసెర్చ్ ఎక్కడ జరిగినా సరే ఈ స్ట్రెప్టోజోటోసిన్ అనే పదార్థం కంపల్సరీ ఫస్ట్ ఆ యానిమల్‌కి ఇస్తారు. ఇచ్చినప్పుడు వాటికి హై బ్లడ్ షుగర్ లెవెల్స్ వాటి శరీరంలో వచ్చే పరిస్థితి ఏర్పడుతుంది. ఏర్పడినప్పుడు ఆ మందు ఏదనేది వాళ్ళు ఇస్తారు. ఇచ్చి అది పనిచేస్తుందా లేదా అని చూస్తారనమాట. సో, ఇక్కడున్న ఈ స్ట్రెప్టోజోటోసిన్ అనేది అది పదార్థం. దాంతోపాటు ఈ నేరేడు పండు గింజల పౌడర్ ఇచ్చినప్పుడు ఫలితం ఏమొచ్చింది తెలుసా? ప్యాంక్రియాస్ పనితీరు ఇంప్రూవ్ అయింది. ఆల్రెడీ ఉన్న షుగర్ లెవెల్స్ చాలా తగ్గినాయి. మళ్ళీ ప్యాంక్రియాస్ పనితీరు మెరుగయ్యి ఇన్సులిన్ వస్తూ ఉంటే సెల్స్ వాటిని అబ్జార్బ్ చేసుకోవాలి కదా! అంటే చాలా కాలం దీర్ఘకాలంగా షుగర్ లెవెల్స్ ఎక్కువ ఉంటే ఏంటంటే బాడీలో శరీర భాగాలు ఇన్సులిన్ అబ్జార్బ్ చేసుకోలేవన్నమాట. సెల్స్ ఇన్సులిన్ రెసిస్టెన్స్ అయిపోతాయి. సో, అది కూడా మనకి కరెక్ట్ అయ్యి ఇన్సులిన్ వెళ్తుంది. ఇన్సులిన్ శరీరం లోపలికి వెళ్తేనే అది కూడా షుగర్‌ని తీసుకొని వెళ్తుందన్నమాట. అది ఒక్కటే వెళ్ళదు. ఇన్సులిన్ ఉంటే అది కూడా షుగర్‌ని తీసుకొని లోపలికి వెళ్ళిపోతే మనకి బ్లడ్ ప్యూర్ అయిపోయి మనకి హెల్తీగా ఉంటాం అనమాట. సో, ఇవి ప్యాంక్రియాస్ మెరుగైంది. ఆల్రెడీ ఉన్న షుగర్ లెవెల్స్ తగ్గినాయి. సెల్స్ కూడా ఇన్సులిన్ రెసిస్టెన్స్ తగ్గింది. ఇన్ని ఉపయోగాలున్నాయి. ఇప్పుడు ఒక గింజ తింటే సో, మనం ఏం చేయాలంటే ఒక పావు కేజీ కొనుక్కున్నాం అనుకోండి. పావు కేజీ అంటే ఒక 30, 35 వస్తాయి. అవి అక్కడ పెట్టుకొని రోజు ఒక 3 కాయలు ఓ రెండో, మూడో తీసుకొని కడుక్కొని ఆ గుజ్జు తినేయండి. తినేసి ఒకే ఒక పిక్క నమిలి మింగండి. సో, షుగర్‌కి చాలా ఉపయోగపడుతుంది. 21 డేస్‌లోనే చాలా ఫలితం కనబడిందని చెప్పారు. అసలు ఇన్ని ఆధారాలు చూపించవలసిన అవసరం లేదండి. ఈ పదార్థాలు చూడండి ఇప్పుడు షుగర్ ఉన్నవాళ్ళు మెంతులు నానబెట్టుకొని తింటారు. ఆ నీళ్లు తాగుతారు, లేకపోతే పెరుగులో కలుపుకొని తాగుతారు, లేకపోతే నమిలి మింగుతారు, లేకపోతే అలా మింగేస్తారు. లేదు కాకరకాయ జ్యూస్ తీసుకొని తాగుతారు, లేకపోతే కాకరకాయ వేపుడు చేసుకొని తింటారు. వేప చిగుర్లు నములుతారు. వేపాకు రసం తీసుకొని తాగుతారు. వేపకాయలు నములుతారు. అంతెందుకండి షుగర్ మాత్రలు కూడా చేదుగానే ఉంటాయి కదా! మీకు ఎన్నో పరిశోధన పత్రాలున్నాయండి. చేదుగా ఉన్న పదార్థం తింటే శరీరానికి ఎంతో అంటే బిట్టర్ సబ్స్టెన్స్ శరీరానికి ఎంతో మేలు జరుగుతుందని చెప్పి. సో, ఈ జీవ ప్రక్రియ మెటబాలిక్ సిండ్రోమ్ రిలేటెడ్ డిసీజ్ అన్నిటికి అది ఉపయోగపడుతుందనమాట. అంటే చిన్న పిల్లలు పెరిగే వాళ్ళకి యూత్‌కి ఏంటంటే తిన్నది వెంటనే అబ్జర్వ్ అయిపోయి శరీరం వెంటనే ఖర్చు పెట్టేస్తుంది. వయసు ఎక్కువయ్యే కొద్దీ ఏంటంటే ఆ ఖర్చు పెట్టే కెపాసిటీ తగ్గిపోతుందనమాట. శరీరంలో అవయవాలు స్లో అయిపోయి ఒంట్లో ఉన్న క్యాలరీస్‌ని ఖర్చు పెట్టలేవు. సో, అటువంటి ప్రాబ్లమ్స్‌ని కూడా ఓవర్‌కమ్ చేస్తాయి. ఇప్పుడు బిట్టర్‌గా ఉండే సబ్స్టెన్స్ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే నేరేడు పండు గింజ ఇలా ఉంటుంది కదా! అది నోట్లో వేసుకున్నామంటే చేదుగా ఉంటుంది. అచ్చం వేప చిగుళ్ళు తిన్నట్టే ఉంటుంది. అది తింటూ నములుతూ ఉంటే తినగా తినగా వేము తీయగా నుండి పద్యం కూడా గుర్తొస్తుంది. తినేసి నీళ్ళు తాగితే తియ్యగా హాయిగా ఉంటుంది. ఉదయాన్నే ఒక నేరేడు పండు గింజ తిన్నారనుకోండి, ఇంకా ఆ రోజంతా కూడా అంటే ఆకలి చచ్చిపోదు. ఎక్కువ తినాలి, లేకపోతే తియ్యగా తినాలి, ఇటువంటి కోరికలు అంటే ఫుడ్ క్రేవింగ్స్ అంటారు కదా! అలాంటివైతే మాత్రం ఖచ్చితంగా రావు. చాలా ఉపయోగపడుతుంది. అయితే చివరగా ఒక మాటండి. ఇప్పుడు షుగర్ అనేది ఒక వ్యాధి కాదు. ఒక లైఫ్ స్టైల్ ప్రాబ్లమ్. అంటే జీవనశైలి హెచ్చరికనమాట. అంటే మనం ఎక్కువ క్యాలరీస్ ఒంట్లోకి పంపించేసి వాటిని ఖర్చు పెట్టే అవకాశం శరీరానికి ఇవ్వకపోతే ఈ శరీరంలో ప్రాబ్లమ్ ఏర్పడుతుందని శరీరం చేసే హెచ్చరికనమాట. మనం తక్కువ క్యాలరీస్ ఉన్న ఆహారం తిని తగిన దాన్ని ఖర్చు చేసే అవకాశాన్ని మనం శరీరానికి ఇస్తే అసలు ఈ మందులు, ఇటువంటి పండ్లు వీటిలతో మనకు పనే ఉండదు. అన్నీ బాగా ఉంటాయి. దయచేసి నేరేడు పళ్ళైతే మీరు రోజుకు ఒక్క గింజే తినండి. మరీ ఎక్కువ వద్దు.
అయితే మీకు అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ వీటిల్లో వెబ్‌సైట్స్‌లో అమ్ముతున్నారు. నేరేడు పండు గింజల పౌడరు. అంటే జామున్ సీడ్ పౌడర్ అని. ఒక చిన్న ప్లాస్టిక్ డబ్బాలో ఉంటుంది. 300, 500 అలా ఉంటుంది. సో, అందులో మనకన్నీ కల్తీయే గదా! అందులో నిజంగా ఎంతవరకు మొత్తం ఉన్నదంతా జామున్ సీడేనా? కొంచెమైనా జామున్ సీడ్ పౌడర్ ఉందా? ఇలాంటి అనుమానాలొస్తాయి. అవి కూడా రేట్ ఎక్కువ కదా! సో, సీజన్‌లో ఉన్నంత వరకు ఇవి కొనుక్కొని రోజు ఖచ్చితంగా ఒక గింజ శరీరంలోకి వెళ్ళేలా మనం చూద్దాం. లేదు ఇంకా మనకు ఓపిక ఉంటే కొంచెం గింజలు మిగులుతాయి కదా! రోజు 3 కాయలు తింటే, ఒకటి తింటే 2 గింజలు మిగులుతాయి కదా! అవన్నీ ఒక చోట పెట్టి శుభ్రంగా ఆరబెట్టి పౌడర్ చేసుకొని, పౌడర్ రాసుకొని సీజన్ అయిపోయాక కూడా వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. లేదు అది కూడా అయిపోయింది. మాకింకా ఉపయోగం ఇంట్రెస్ట్ అంటే మనం ఆన్‌లైన్‌లో తెచ్చుకొని మాకు ఉపయోగం లేకపోయినా పర్వాలేదు మేము ట్రై చేస్తాం అనుకుంటే కూడా ఇది యూజ్ అవుతుంది. సో, రోజు ఒక గింజ అయితే మీరు నమిలి మింగండి. శరీరానికి చాలా ఉపయోగపడుతుంది. దయచేసి ఈ వీడియో గాని మీకు ఉపయోగపడుతుందని అనుకుంటే మాత్రం నాకు సపోర్ట్ చేయండి. ప్లీజ్ హెల్ప్ మీ. థాంక్ యూ.